పెట్టగలుగుతున్నావా? ఇప్పుడు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి మీరు రమేష్ కన్నా చూడు ఏం కావాలి అడగండి. నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. పశువుల షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు ఇంకొకటి. అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం గ్లాసులు వేయడమేనా? తాజు ఇట్టొస్తాడు తాజు ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందమ్మా. ఆగమవుతుంది రా కింద కదా. ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు దెబ్బలే కదా అప్పుడే 2019 చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన రాయా కూర్చుని రమ్ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తెలుసు నాకు, ఆయనకి కాలంతా పోయించారు. ముప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాడు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంటు పని చేస్తావమ్మా. నువ్వమ్మా ఇంట్లో ఉంటావమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు? ఐడియా ఉందమ్మా నీకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా.
95 నుంచి ఇచ్చాను నేను అప్పుడు. ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెళ్లింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఇది అవుతుంది. గది స్లాబ్ వేసుకున్నాడు. ఓపిక లేక గంట వదిలేదు. ఇంకా ఓపిక లేక 2004 ముందు వేసుకున్నాడు. మీరు ఇచ్చి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాబ్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మా రమేష్ గారు రెండు పేర్లు పెట్టుకున్నా అటు ఇటు వాకి పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు వాళ్ళు ఇటు కట్టుకున్నా ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ వాడివా? అవునండి. అసలు 2019లో ఎలక్షన్లో నల్లకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. కుప్పలపాడు విలేజ్ ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు వినుకోండి. హౌసింగ్లో పెట్టి చేసేస్తారు సార్. ఇల్లు కంప్లీట్ చేయించారు. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేస్తాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. ఇంతకుముందు